తరుణాన్ని ఇచ్చిన దేవాది దేవునికి, మరి ఆత్మీయ తల్లికి, సంఘానికి నా యొక్క వందనాలు. నీ వాక్యమే శ్రమ కొని మీలో బ్రతికించుచున్నది. నీ వాక్యమే శ్రమ కొని మీలో బ్రతికించుచున్నది. నా బాధలో అది పౌరమని కలిగించుచున్నది. నా బాధలో అది పౌరమని కలిగించుచున్నది. నీ వాక్యమే శ్రమ కొని మీలో బ్రతికించుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? ఇదంతా దుఃఖము కాదునే. 2025వ సంవత్సరం దేవుడు మనందరినీ ఎంతగానో కాచి కాపాడుకొని ఆయన రెక్కల నీడలో భద్రపరిచి ఉన్నాడు కదా. 2026వ సంవత్సరము జనవరి 1వ దినం జపాన్ ప్రాంతంలో, మన ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో ఎన్నో విపత్తుకరమైనటువంటి సిచ్యువేషన్లు మనము కళ్ళారా చూస్తున్నాం. ఆయన ఈ పునరుద్ధాన దినమున దేవాది దేవుడు మనందరినీ ఆయన యొక్క రెక్కల నీడలో కాచి కాపాడుకొని సజీవ లెక్కలో ఉంచున్నాడు. హల్లెలూయా. మనమందరం ఏం తిన్నామట? గడ్డి తిన్నాం. హల్లెలూయా. చిన్న చిన్న పాకులు కలిగినటువంటి చెరువులలో చిన్న కీటకాలు తింటాయి. వాటిని చిన్న కీటకాలను ఎవరు తింటారు? చేపలు తింటాయి. ఆ చేపలను ఎవరు తింటున్నాం? మనం తింటున్నాం. అవునా కదా? అంటే మనం గడ్డి తిన్నట్టా లేదా? తిన్నట్టా లేదా? మరి కోడి తింటే ఎట్లా అన్న? కోడి కూడా గడ్డి తింటుందా? మేకలు గడ్డి తింటాయా? మేకలు గడ్డి తినాయా? తింటాయి. గడ్డి మాంసం మంచిగా ఉంటుంది. అది కోడి మాంసం మంచిదా, మేక మాంసం మంచిదా అంటే ఏమని చెప్తారు? మేక మాంసం. ఎందుకు? మేకలు ఏముంటుంది? గడ్డి తింటుంది, ఆకులేదు తింటుంది. చూడండి, ఒకవేళ దేవుడు సూర్యకిరణాలను ఆపేసిందంటే ఏ గడ్డి మొలవది. ఏ గడ్డి మొలవకపోతే కప్పలు తినలేవు, చేపలు తినలేవు, నువ్వు తినలేవు, నేను తినలేవు. మనం అందరం ఏమైపోతాం? చనిపోతాం. చూడు, ఎంత సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆకాశాన్ని భూమిని సృష్టించి నిన్ను నన్ను పరిపాలిస్తున్నాడు. పరిపాలించే దేవుడు ఎవరమ్మా? పరిపాలించే రక్షకుడు ఎవరమ్మా? అలాంటి దేవుని కలిగి ఉండగా 2026వ సంవత్సరంలో నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లాలి. ఏ విషయంలో? ఆర్థికంగా వర్ధిల్లాలి, ఆరోగ్యంగా వర్ధిల్లాలి, కుటుంబంగా వర్ధిల్లాలి, మంచి జ్ఞానాన్ని సంపాదించుకుంటూ దేవుని కొరకు వర్ధిల్లబడాలి. హల్లెలూయా. వర్ధిల్లుతారా మీరంతా? ఏమన్నా ఇట్లా పెట్టుకున్నాం మేము అందరం, నాకేం తెలియదు, నువ్వు చెప్పుకోకో. మీతోనే మనం అందరితోనే వేసే మాట్లాడుతున్నాడు ఏంటంటే ఈ సంవత్సరం మనం అన్ని విషయాలలో వర్ధిల్లాలి. హల్లెలూయా. ఏ విధంగా వర్ధిల్తాం అంటే చర్చ్ స్టార్ట్ అయిన 11 గంటల కంటే 1 గంటలకు వచ్చి వర్ధిల్తాం. హల్లెలూయా. చర్చ్ 11 గంటలకనంటే ఆమెన్ అనే టైంలో వస్తాం, అందుకే వర్ధిల్తాం. హల్లెలూయా. నీతోనే మనందరితోనే మాట్లాడుతున్నాడు. చాలా సంతోషం ఏంటంటే 9 గంటలకు సండే స్కూల్ అంటే మన పిల్లలు అందరూ వచ్చి అక్కడ కూర్చొని ఉన్నారు. ఇంకా రాలేదా? వచ్చిండ్రు, అందరం వచ్చినాం. తాళం తీయడానికే లేట్. చూడండి, మనకంటే ముందు పిల్లలు వచ్చిండ్రు. మరి మనం ప్రార్థన సమయంకు మనం ఎప్పుడు రావాలా? ఏం మేస్త్రి, ఏదమ్మలు ప్రార్థన సమయం అన్నప్పుడు ప్రార్థన సమయంకి రావాలి. రాకపోతే దీవెనలు కోల్పోతాం, రాకపోతే పరిశుద్ధాత్మ యొక్క వరములు కోల్పోతాం. అందుకనే చాలా చర్చిలలో లేట్ కమ్మర్స్కి డోర్ పెట్టేస్తారు. లేట్గా వస్తే వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుందని డోర్ పెట్టేస్తారు. ఈ సంవత్సరం వాక్య భాగంలోకి వెళ్దాం. వాక్య భాగంలోకి వెళ్ళక ముందు ఫస్ట్ రాజు ఎవరమ్మా? భూమిని సృష్టించి పరిపాలించిన రాజులలో జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సొలొమోను రాజు. ఆ రాజు నుంచి చివరి రాజు ఎవరు?
చివరి రాజు ఎవరు మన ప్రాంతంలో? మొఘల్ రాజులు అనొచ్చునా? ఔరంగజేబు మొఘల్ రాజులు అనొచ్చు కదా. ఎన్ని రాజులు ఉన్నారు? ఇప్పుడు రాజుల చరిత్ర మనం చూస్తే బుక్లకే పరిమితం కదా. అనునిత్యం వారిని మనము ఏదైనా గ్రంథాలలో చదవగలుగుతామా? లేదు. రాజులు, ఎన్నో రాజులు, వారి తరాలన్నీ అంతరించిపోయాయి. గవర్నమెంట్లు సేమ్ గవర్నమెంట్లు పరిపాలిస్తున్నాయా? లేదు. ఒక తరం నుంచి ఇంకో తరం నుంచి ఇంకో తరతరాలు వచ్చినా కూడా గవర్నమెంట్లు అన్నీ చేంజ్ అవుతున్నాయి. వారు సృష్టించినటువంటి, వారు క్రియేట్ చేసినటువంటి పాలసీస్ కూడా అన్నీ పోతున్నాయి. కొత్త రాగానే కొత్త పాలసీ. కేసీఆర్ రాగానే ఏం పాలసీ వచ్చింది చెప్పలేదు. రైతు బంధు. నేను రైతు కాబట్టి నాకు వస్తాయి. హల్లెలూయా. వచ్చిన పైసలు నెక్స్ట్ ప్రభుత్వం రాగానే పైసలు కొంచెం పెంచినాయి. ఎందుకు? రైతుల మీద వారికి ఉన్న ప్రేమ. అంటే పాలసీస్ చేంజ్ అయినాయా? చేంజ్ అయినట్టే కదా. బ్యాంకులలో చూడండి, ఆడపిల్లలు పుడితే వారికి సుకన్య స్కీమ్. మీ మమ్మీ కాదు, ఇక్కడ కూనమ్మ పుట్టినప్పుడు వెంటనే సుకన్య స్కీమ్ స్టార్ట్ అయింది. దాని తర్వాత ఆ స్కీమ్ పాలసీ మ్యాటర్స్ పోతున్నప్పుడు దాన్ని ఇంకా హైఫై చేసింది. అంటే సంవత్సరాలు గడుచుచున్నా కూడా దేవుని యందు నువ్వు ఇంకా వర్ధిల్లుతలేవు కదా. నీ కొరకే రాజులు వస్తారు పోతారు. రాజుల లిఖిత పూర్వకమైనటువంటి క్రియలు ఎవరికో కొందరికి గుర్తుంటాయి. తరతరాలు పోతున్న జ్ఞానాన్ని కూడా మర్చిపోతుంటాం. సమజే. నెక్స్ట్ వచ్చినటువంటి గవర్నమెంట్ చేస్తున్న పాలసీస్ అన్ని అంతరించిపోతూనే ఉంటాయి. కానీ దేవుని యొక్క ప్రేమ అలనాడు చూపెట్టినటువంటి ప్రేమ ఈ రోజుకి స్థిరంగానే ఉన్నది. అలనాడు ఇచ్చినటువంటి వర్ధిల్ల చేసినటువంటి కృప దావీదుకి ఇచ్చిన ఉన్నాడు. అదే కృప నీకు ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. ఆ విధంగా మనము నిరంతరం వర్ధిల్లాలి. ఎవరి కొరకు వర్ధిల్లాలి? నా సహకారిని కొరకు వర్ధిల్లాలా? యేసయ్య కొరకు వర్ధిల్లాలి. హల్లెలూయా. యజమానుని కొరకు వర్ధిల్లాలి. ఏ యజమానుడు? నిన్ను నన్ను పరిపాలిస్తున్నా యజమానుడు ఎవరప్పా? మీ హస్బెండ్ కాదు. ఎవరు? యేసునాథుడు. ఆయన కొరకే మనం వర్ధిల్లాలి. ఆయన చేస్తున్నటువంటి క్రియల ద్వారా మనం వర్ధిల్లాలి. ఆయన కొరకే మనం వర్ధిల్లితే మన కుటుంబాన్ని ఆయన కాపాడుతుంటాడు. మనల్ని అందరినీ ఆయన కాపాడుతుంటాడు. ఎప్పుడు డిసెంబర్ వచ్చింది, ఎప్పుడు అయిపోయింది, ఎప్పుడు జనవరి వచ్చిందో తెలియకుండా ఉన్నది. మీకు తెలుసా? చెప్పలేదమ్మా. ఫస్ట్ స్టార్ట్ అయింది, ఎండ్ అయిపోయింది, మళ్ళా ప్రార్థనలు స్టార్ట్ అయింది. చూడు, సంవత్సరాలు గతించుచున్నా కూడా దేవుని యొక్క కృప మన అందరి మీద ఉన్నది. కాబట్టి ఈరోజు నువ్వు నేను మనందరం సజీవ లెక్కలో ఉన్నాం. కాబట్టి అన్ని విషయాల్లో మనం వర్ధిల్లాలి. ఎప్పుడు వర్ధిల్లుతాం? దేవుని యందు ఉంటేనే మనం వర్ధిల్లుతాం కదా. వాక్య భాగంలోకి వెళ్దాం. ఈరోజు చదువుతున్నటువంటి దావీదు కీర్తనలో 2వ అధ్యాయం 8-12 వచనం నేను చదువుతాం, మీరు వినండి. నన్ను అడుగుము, జనములకు నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. హల్లెలూయా. మీకు ఏమి ఇస్తానంటున్నాడమ్మా? మీరు అడుగుతలేరంట, మనం అడుగుతలేమంట. మనం ఎప్పుడు ఏం అడుగుతామనంటే, మంచి ఆరోగ్యం కావాలి యేసయ్యా, మంచి పైసలు రావాలి యేసయ్యా, మంచి జ్ఞానం కావాలి యేసయ్యా. ఇదేనా మనం అడిగితే? నేను ఒకసారి ఈ హన్మకొండకి ల్యాండ్ అయినప్పుడు నేను గాలికి కొట్టుకుపోయేటువంటి పొట్టు లాంటి, నాకు తెలుగు రాదు, నాకు ఏమి తెలియదు, ఎవరితో ఎట్లా మాట్లాడదు. నాకు కోపం మాత్రం చాలా కిరాక్ కోపం వస్తుంది. ఒకసారి మా అమ్మ నేను పెట్రోల్ బంక్ తీసుకుపోతుంటే వాడి జర ఆగమన్నాడు. ఆగమన్నందుకు బండి పక్కకు పెట్టి మనం చెడా పెడా కొట్టిన. మా అమ్మ ఏమన్నదంటే, ఎందుకు అంత కోపం, నీకు ఎందుకు కొడుతున్నావు అట్లా, మంచిగానా అని అన్నది. అంటే అలాంటి సిచ్యువేషన్లో దేవుడు ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత 10 మంది తిట్టినా కొట్టినా ఆలోచన శక్తి మనకి ఇచ్చి ఉన్నాడు. ఆలోచన పరిజ్ఞానం, ఆ యొక్క జ్ఞానాన్ని మనం సంపాదించుకొని, అరే మనకి ఈ ప్రాంతంలో ఒక చర్చ్ ఉంటే బాగుండేది కదా అన్న స్థితి నుంచి ఇలాంటి డిజైన్ చేసే చర్చిని మనందరికీ, మన సంఘానికి ఇచ్చింది. హల్లెలూయా. అది ఆయన యొక్క నడిపింపు. అదే అంటాడు, మీరు అడుగుతలేరు, మీరు అడిగితే మీకు ఏమి ఇస్తానంటున్నాడు. చూడండి, భూమి దిగంతం వరకు సొత్తుగా ఇచ్చేదను, నీకు అన్ని ఇస్తానంటున్నాడు. నువ్వు అడుగుతున్నావు, ఎలాంటి కోరికలు అడుగుతున్నావు అంటే విసిగించే కోరికలు అడుగుతున్నావు. ఎవరిని? యేసయ్యని.
నువ్వు విసిగిస్తున్నావు, నీ ప్రార్థనలో విసిగిస్తున్నావు, నీ కుటుంబం అనారోగ్యతలో వస్తుండగా నువ్వు విసిగిస్తున్నావు, నీ పిల్లల విషయంలో మంచి జాబ్ లేకనో వివాహం అయితే లేదనో నువ్వు విసిగిస్తున్నావు. ఆ విసుగు ద్వారా దేవుడు దూరం వెళ్తూనే ఉన్నాడు తప్ప నీకు వర్ధిల్లమట అనేది లేదు. మంచి వినాల. ఈ వర్ధిల్లుట ఎప్పుడు నీలో వర్ధిల్లుతుంది అని అంటే, నువ్వు దేవుని యందు బహు నమ్మకంగా ఆయనను అంటిపెట్టుకున్నట్లయితే, వాక్యానుసారంగా నువ్వు జీవించినట్లయితే నీకు అన్ని ఇస్తానంటున్నాడు. చూడండి, ఈ క్రిస్మస్ మాసంలో నీ కొరకు ఎవరు వచ్చిండు ఈ లోకానికి? యేసయ్య. ఏ రూపంలో వచ్చిండు? పసిబాలుడు కదా. 12వ అధ్యాయం చూద్దాం, 12వ వచనం చూడండి. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు ఆ త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. మీరందరూ ఆశ్రయించే వచ్చింది కదా క్రిస్మస్ రోజు. గుడ్. ఆశ్రయించి వచ్చింది కాబట్టి మీరందరూ ధన్యత కలిగినవారు. హల్లెలూయా. నేను ధన్యత పొందినాను అనే హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. నేను ఈ సంవత్సరం మొత్తం అన్ని విషయాల్లో వర్ధిల్లాలని అంటున్నాను. హల్లెలూయా చెప్దాం. రైట్. చూడండి, అపోస్తలుడైన పౌలు 3వ అధ్యాయము 3వ అధ్యాయము 1 నుండి ఈ వచనాలు మనం చూసినట్లయితే, టైం లేదు నేను చెప్తాను సారాంశం. ఇక్కడ ఎవరెవరు? ఇద్దరు వ్యక్తులు కదా. ఎవరెవరు? పేతురు, యోహాను. సరే రాము చదువు. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళు వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతి దినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారమును ఉంచుచూ వచ్చి, పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూసి భిక్షమడుగగా, పేతురును యోహానును వాడిని తేరి చూసి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యొద్ద లక్ష్యమించెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తను. వెంటనే వాని పాదములను మండలములను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. హల్లెలూయా. చూడండి, ఇద్దరు ఎవరు? పేతురు, యోహాను. ఇద్దరు ఎంత కలిసి ప్రార్థన కొరకు దేవాలయంలోకి వెళ్ళారు. కలిసి ప్రార్థనకు దేవాలయంలో వెళ్తున్న క్రమేప వాళ్ళు రెగ్యులర్ చేసే ఫినామినన్, అది రెగ్యులర్ చేస్తున్నటువంటి అలవాటు. వెళ్తారు, దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ వస్తుంటారు. అక్కడ ఎవరు ఉన్నారు? పుట్టుకతో కుంటివాడు యాచిస్తున్నాడు. యాచిస్తున్నప్పుడు ఆ యాచనలో ఏమని అర్థం ఉన్నదంటే, ధనము కొరకు యాచించుండొచ్చు, బంగారం కొరకు ఏదైనా పైసలు ఇస్తాడేమోనని యాచించుండొచ్చు. కానీ ఇద్దరు, పేతురు, యోహాను కలిసి ప్రార్థించినప్పుడు ఆయనలో ఏమి? దేవుని యొక్క ఆత్మ వారి నిండా ఉన్నప్పుడు ఆ పుట్టుకతో ఉన్నటువంటి కుంటివాడిని దీవించినప్పుడు వారు ఏ విధంగా వర్ధిల్లిండ్రు? ఆయన యొక్క కాళ్ళను, ఆయన యొక్క చీల మండలంలో ఉన్నటువంటి అన్ని నరనలాలలో బలాన్ని పొందుకొని దేవుని యందు సంతోషిస్తూ ఏం చేసిందట? లేచి నిలబడి గంతులేస్తూ ఎవరికి స్తోత్రం చెప్పిండు? దేవాది దేవునికి. హల్లెలూయా. ఈ సంవత్సరంలో గడిచినటువంటి సంవత్సరంలో ఎన్ని అనుకున్నాయి మీ సన్నిధానంలో రాలేదు, ఎన్ని కోరికలు కలిగి ఉన్నారో, ఆశకొని ఉన్నారో, అది మీ దగ్గర దర్దాపులోకి రాకుండా మీరు ఎంతగానో బాధపడి ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని యందు విశ్వాసం కలిగి నువ్వు ప్రార్థిస్తావో, పుట్టుకతో కుంటివాడినటువంటి వ్యక్తి ఆ బంగారు దేవాలయములో శృంగారము మందిరము ఎదుట యాచన కలిగి దేవుని కొరకు ఆయన ఆశకొని లేకున్నప్పటికీ కూడా దేవుని చేత ప్రేరేపించబడినటువంటి వ్యక్తుల ద్వారా పేతురు, యోహాను ఇద్దరు కలిసి వారిని దీవించినప్పుడు వారు ఏ విధంగా, ఆ పుట్టుకతో కుంటివాడినటువంటి వ్యక్తి ఏ విధంగా దేవుని ఆనందించినాడు కదా. హల్లెలూయా. నీ జీవితంలో
మనందరి జీవితంలో అట్టి విశ్వాసము మనము బలపరచాలి. మన జీవితంలో ఆ విశ్వాసము మనం కలిగి ఉంటే నువ్వు నీకు టాలెంట్ లేదని నీకు హేళన చేస్తుండొచ్చు, నీకు మాటలు రావని నీకు హేళన చేస్తుండొచ్చు, నీకు మైక్ పట్టాలన్నా భయపడుతుండొచ్చు, నువ్వు ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు వారు ఏమంటారో నా మాట తీరు, నా యాస తీరు, నా ఆలోచన తీరు, నా తలంపు తీరు వారికి వ్యతిరేకంగా ఉండాలని బాధపడుతున్నావు. ఇవన్నిటినీ ఆయన యందు నువ్వు విశ్వాసం కలిగి ఉంటే ఇవన్నిటిని తీసేసి నేను వర్ధింపజేస్తాను. హల్లెలూయా. చూడు, ఇట్లాంటి వర్ధిల్లాలి అనేటువంటి ఆలోచన మన అందరికీ రావాలి, ఉంటది. కానీ మనం విశ్వాసంలో బలపరచబడలేము కదా. బలపరచాలనే ఈ వాక్యం చేత నాతో మాట్లాడుతున్నాడు. చూడండి, దైవికం ఆయన యందు ఏమున్నది? దైవిక ఆలోచన ఉన్నది. ఎవరికి? ఆ పుట్టుకతో కుంటి ఎత్తనటువంటి వ్యక్తికి, అరే వారి దేవుడు, వారితో పాటు నేను కూడా దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేయాలి అన్న ఆలోచన. ఆ ఆలోచననే ఆయనను మార్చింది. హల్లెలూయా. అందుకని అంటాం, వాక్యము జరుగుతున్నప్పుడు చర్చ సమయంలో మనం ముందు వెళ్ళాలని ఎంత ప్రేరేపణ కలిగి మనం రావాలనుకుంటామో ఏదో ఒక సాతాను బంధకం మనకు బంధిస్తూ ఉంటుంది. మనం రాలేకుంటుంటాం. పని విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో, ఇంకేదైనా కుటుంబ సభ్యుల అనారోగ్య విషయంలో కావచ్చు. కానీ కొన్ని విషయాలలో మనం ఎట్లుంటామనంటే, సినిమాకు పోవాలన్నా, ఏదన్నా ఈవెంట్కి పోవాలన్నా, ఏదైనా ఫంక్షన్కి పోవాలనంటే 2 రోజులు 3 రోజుల ముందే మనం ఏం చేస్తుంటాం? ప్రిపరేషన్ అవుతుంటాం కదా. మరి దేవుని పట్ల నీ విశ్వాసం లేకుండా నువ్వు మెల్లగా వస్తే, నువ్వు అలవాటుగా అదే విధంగా ఆమె అనే టైంకి పోతే వస్తే నీ యొక్క విశ్వాసం బలపరచబడుతుందా? లేదు కదా. నువ్వు ఆ విధంగా నువ్వు బలపరచకపోతే నీ సంవత్సరాలు గతించుచుండగా నీకు అభివృద్ధి ఎక్కడికి వెళ్ళి వస్తుంది? నీ కుటుంబంలో వర్ధిల్లుట ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. అవునా? చూడండి, మనం వర్ధిల్లాలంటే ఏ విధంగా మనం ఉండాలి? యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచిండిన ఎడల నీకు ఏది ఇష్టమో అడుగుడి, అది అనుగ్రహింపబడుతుంది. చూడండి, ఏదట దేవునితో సహవాసము చేయటం ద్వారా మనము వర్ధిల్లుతాము. ఇద్దరు ఎవరెవరు? పేతురు, యోహాను కలిసి ప్రార్థన చేయడం ద్వారా దేవుని యొక్క పరిశుద్ధాత్మ వరములు వారి యందు నింపబడి, ఆ పుట్టుకతో గుడ్డివారిని దీవించినప్పుడు, కుంటివారిని దీవించినప్పుడు ఆయన వర్ధిల్లబడ్డాడు. ఆయన యొక్క చీల మండలము నరనరాల్లో బలహీనత అంతా పోయి బలపరచబడి ఆయన మెల్లగా గంతులు వేస్తూ ఆనందంతో సంతోషంతో ఎగురుతూ ఆయన కూడా మందిరంలో పోవాలని ఆశ కలిగినాడు. నువ్వు నేను మనం అందరము రెగ్యులర్గా సంవత్సరాలు గతించుతున్నాము, మనం మందిరంలో వస్తున్నాము. కానీ నిత్యమైనటువంటి పాలు తెనలు ప్రవహించే రాజ్యంలో మనం వెళ్ళాలని అంటే ఆ విధంగా మనం అందరము ఈ సంవత్సరం వర్ధిల్లబడాలి. హల్లెలూయా. ఏదమ్మా మీరు వర్ధిల్లరా? చెప్తలేరే? హల్లెలూయా. ఓకే, వర్ధిల్లాలి, లేకపోతే నిద్రలో వర్ధిల్లుతారు. హల్లెలూయా. కీర్తనలు 1వ అధ్యాయము 2-3 వాక్యము చూద్దాం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. ఇంకా అతడు అతను చేయునదంతయు సఫలమగును. 2026 సంవత్సరం నువ్వు ఏమన్నా ఆశకొని ఉన్నావు చేయాలనేసి, ఇల్లు కట్టాలని ఆశకొని ఉన్నావేమో, మంచి వివాహం కొరకు సిద్ధపడుతున్నావేమో, మంచి ఈవుల కొరకు సిద్ధపడుతున్నావేమో, ఉద్యోగం కొరకు సిద్ధపడుతున్నావేమో, ఈ 2026వ సంవత్సరంలో దైవిక వాక్యం చేత, వాక్యం ద్వారా నువ్వు నిత్యము ఈ వాక్యాన్ని అంటిపెట్టుకుని ఉంటే వాక్యం చేత నువ్వు వర్ధిల్లుతావు. దేవుని సహవాసం చేత నువ్వు వర్ధిల్లుతావు. ఎన్ని వర్ధిల్లుతావు? ఒకటేమో
వాక్యం చేత నువ్వు వర్ధిల్లుతావు, దేవుని సహవాసం చేత వర్ధిల్లు. చూడండి, ఈ ఇద్దరు ఏ విధంగా సహవాసం కలిగి ఉన్నారో, మనం అందరం ప్రార్థనకు పోతాం కదా, ఇంటింటి ఆరాధనకు వెళ్తుంటాం కదా. మరి ఆత్మీయ తల్లి ఒక్కతే వెళ్తుందా, ముగ్గురు నలుగురు కలిసి వెళ్తామా? చెప్పలేదు, అందరం కలిసి వెళ్తాం కదా. అంటే దేవుని యొక్క సహవాసాన్ని ఎంట పెట్టుకొని వెళ్తామా, లేకపోతే నీ ఐడియాలజీ, నీ ఆలోచన విధానం వేరు, నీ ఆలోచన విధానం వేరు. వాళ్ళు వస్తారు, ప్రార్థన చేస్తారు, వెళ్ళిపోతారు, మనకి ఏందని వస్తామా? చెప్పలేదు. అందరం కలిసి వెళ్తాం కదా. అందరం కలిసి వెళ్తున్నప్పుడు దైవిక సహవాసం ఎవరు వస్తారు మనతో పాటు? యేసయ్య వస్తాడు. యేసయ్య వచ్చినప్పుడు ఆ ఇంట్లో దీవెనలు ఉంటాయా, లేకపోతే ఆ ఇంట్లో అన్ని శాపాలే ఉంటాయా? దీవెనలు ఉంటాయి. ఉన్నటువంటి శాపాలన్నీ ఎగిరిపోతాయా, ఉన్నటువంటి శాపాలు ఇంకా బలపరుస్తాయా? అది వర్ధిల్లుట. ప్రార్థనలు పెట్టుకుంటే ఉత్త కాదు. ప్రార్థనలో పెట్టుకుంటే ఇల్లు మొత్తం సాఫ్ సఫాయి చేసుకొని వాళ్ళు వస్తారు, వాళ్ళకి ఇది పెట్టాలని కాదు. మన ఇంట్లో ఉన్న శోధన, మన ఇంట్లో ఉన్న బాధ, మన ఇంట్లో ఉన్నటువంటి అనారోగ్యత, మన ఇంట్లో ఉన్నటువంటి తరతరాలలో వస్తున్నటువంటి పాప శాపములన్నిటినీ తొలగిపోవడానికి కొరకే మనము దేవుణ్ణి ఆరాధిస్తాం. అవునా కదా? నువ్వు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఇంట్లో మోకాల నుండి ప్రార్థన చేస్తున్నావు, నీ మాట, నీ ఏది వర్ధిల్లుతలేవు అని అంటే నువ్వు ఇంకా ఆత్మలో వర్ధిల్లలేదు. కాబట్టి నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థన విజ్ఞాపన దేవుడు ఆలకిస్తాడు. ఎప్పుడు దేవుడు ఆలకిస్తాడు? నువ్వు దేవుని యందు సహవాసం కలిగి ఉన్నట్లయితే, దేవునితో సహవాసం కలిగి ఆయన చేత నువ్వు నడుచుకుంటూ వెళ్తున్నట్లయితే నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. నన్ను ఏ మారుమూల ఊరు గ్రామంలోకి వెళ్ళి తీసుకొచ్చి ఈ పట్టణ ప్రాంతంలో పడేసిండు అని అంటే ఉత్తగా పడేలే. ఆయన యందు ఏదో, నా యందు, మన యందు ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క తలంపు, ఆయన యొక్క విధానము నువ్వు ఊహించిన వాటికంటే, అడుగు వాటికంటే ఎక్కువ ఉంటుంది. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి అంచలంచలుగా వర్ధిల్ల చేస్తా ఉన్నాం. నీ పూర్వస్థితి ఏముందో వచ్చామా? సంఘంలోకి రాకముందు నీ పూర్వస్థితి ఒకసారి నెమరేసుకుని ఉంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క సాక్ష్యం ఉన్నది, బలమైన సాక్ష్యం, చిన్న సాక్ష్యం కాదు. నాకు ఇంత ఉండొచ్చేమో కానీ మీరు చాలా బలమైనటువంటి సాక్ష్యం, మీ కుటుంబంలో ఉన్నటువంటి బలమైన సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు మనం అందరం సజీవ లెక్కలో ఉన్నాము, వర్ధిల్లుతూ ఉన్నాము. అలాంటి సంఘ సహవాసంలో మనం ఉన్నాము కాబట్టి ఎందరో కుటుంబాలను వదిలేసుకొని ఏదో దూరదేశ ప్రాంతంలో నుంచి తల్లిదండ్రులను వదిలేసుకొని, కొందరు పట్టణ ప్రాంతంలో, కొందరు గ్రామ ప్రాంతంలో, కొందరు ఇంకెక్కడో ప్రజలు లేని ఫారెస్ట్ ఏరియాలలో, ప్రజలు అంటరాని సిచ్యువేషన్లో ఉన్నటువంటి ఫారెస్ట్ ఏరియాలలో దేవుని సువార్త బలంగా వాడబడుతున్నారు. అంటే దేవుని ప్రణాళిక వారి ఎడల ఆ విధంగా ఉన్నది కాబట్టి అంచలంచలుగా వారు ఆ విధంగా వర్ధిల్లుతుంటే మరి మీరు అడగాల దేవుడిని, యేసయ్యా ఈ సంవత్సరం నేను ఏ విధంగా వర్ధిల్లాలి, నా చదువు విషయంలో నేను ఏ విధంగా వర్ధిల్లాలి, నా కుటుంబం విషయంలో నేను ఏ విధంగా వర్ధిల్లాలి, నీ యందు భయభక్తులు కలిగి మా కుటుంబము ఆత్మ చేత అభిషేకించబడి నీ కొరకు మేమందరము నడవాలని మనం ప్రార్థించాలి. అవునా కదా? ప్రార్థిస్తారా మీరంతా? మీకు వచ్చినట్టు పాటలు నాకు రావు, మీకు వచ్చినట్టు స్వరాలు నాకు లేవు, అయినా దేవుడు ఈ రూపంలో నన్ను వాడుతున్నాడు. అవునా కదా? చూద్దాం ఏ విధంగా ఇంకా వర్ధిల్లాలంట. దినవృత్తాంతములు, మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము 10వ వచనము. ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు కాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా మనమే ఆలకించరు వర్ధిల్లేదు. చూడండి ఎవరు ప్రార్థించింది అక్కడ? ఎవరు? ఆ ప్రార్థన ఎట్లా ప్రార్థించినంటే, నన్ను వర్ధిల్ల చేయుటకు నువ్వు నా సన్నిధానంలోకి రాయిగా, నా దగ్గరికి రా, నన్ను విడువకు, నన్ను ఎడబాయకు, నన్ను నిత్యం నువ్వు అంటి పెట్టుకో, నువ్వు అంటి పెట్టుకుంటేనే నేను వర్ధిల్లగలుగుతా. ఒకవేళ మేఘం లెక్క వచ్చి నా నుండి నువ్వు వెళ్ళిపోయినావు అనుకో, దేవుని యొక్క ఆత్మ నీ మీద లేకపోతే నువ్వు వర్ధిల్లుతావా? అందుకనే మనం
పొద్దున లేవగానే ప్రార్థన చేయాలి. మీరు నిజంగా చెప్పండి, లేసుడితో బెడ్లకి లేవగానే మీరు ప్రార్థన చేసిన వాళ్ళు చేయలేపండి, చెయ్యని వాళ్ళు లేపండి, దేవుడు చూసుకుంటాడు. చెయ్యని వాళ్ళు లేపండి. గుడ్. ఇప్పుడు ఇదేమంటున్నాడు అంటే మన అందరితో మాట్లాడుతున్నాడు. చెయ్యని వాళ్ళ కొరకు, చేసిన వారి కొరకు మనం ప్రార్థన చేస్తే ఆ కళ్ళకి వెళ్ళి ఆనంద బాష్పాలు అంటారు కదా, అవి కాస్త ఇట్లా వెళ్తానే ఉన్నప్పుడు నువ్వు ఎంతైతే ఆనంద బాష్ప దేవుని యందు నువ్వు కన్నీరు విడుస్తూ ఉంటావో అంత ఫలం పొందుతూ ఉంటావు. ప్రార్థన విజ్ఞాపనం లేదు అని యేసయ్య కన్నీరు గారమన్నాడు కదా, ఉత్తగా గారుస్తూ ఉంటే నీ ప్రార్థన ఆలకించడు. కానీ నీ విశ్వాసం ఆయన యందు తాకబడితే నువ్వు మోకాలు ఉన్నాగా నీకు కళ్ళకెళ్ళి నీళ్ళంది. అవునా? అవును కదా. ఆ కన్నీటి బాష్ప బిందువుకు, ప్రతి కన్నీటి చుక్కకు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఎందరో మంది బైబిల్లో మనం చూడగలం. బైబిల్ అంత ఎందుకండి, మనలో ఉన్నటువంటి బిడ్డలు ఎందరు ప్రార్థన చేస్తే వారి జీవితాలకు కొత్త వెలుగులు రాలేవా? వారి జీవితాల్లో మంచి వివాహాలు కాలేదా? మనందరికి సాక్ష్యాలు లేదు ఇవన్నీ. మరి అలాంటి సాక్ష్యం మనం ముంగట్టున్నాగా మనం ఇంకెందుకు భయపడాల్సిన అవసరం? ఇంకా ప్రార్థన మనం చేయకుండా ఉంటే చేయాలి. కొన్నిసార్లు ఏదో పని మీద పోతున్నప్పుడు మనం చెయ్యం. నేను చిట్టక మేము హడావిడ పోతున్నప్పుడు ప్రార్థన చేయలే బండి మీదే చేస్తాం. ఆమె నా సర్కల్ బస్ స్టాండ్ వస్తే దిగుతుంది, వెళ్ళిపోతుంది. అంటే ఇలాంటి మనం ప్రాక్టికల్గా చేస్తున్నప్పుడు నువ్వు బండి మీద పోయినా, నువ్వు కార్లో పోయినా, ఎన్నిసార్లు పోయినా నీ దరిదాపులోకి ఆ శోధన ఏంది రాదు. ఆ సాతాను బంధకాలు నీ దరిదాపులోకి రావు. మీరు నమ్ముతారో సనత్ కుమార్ అంకుల్ ఒక రేంజ్లో నమ్ముతారు కాదు, తెలుసా మీ అందరికి? కూర్చున్న వాళ్ళకి భయమే చాలాసార్లు. ఎందుకు ఆయన ఇప్పుడు దాకా ఆయన దేవుడు కాపాడుకుంటూ వచ్చిందంటే ప్రార్థన బలం. హల్లెలూయా. సంఘం యొక్క ప్రార్థన ఆయనకున్నటువంటి ఆ దేవుని యొక్క విశ్వాసం ఆయనను బలపరిచింది. హల్లెలూయా. కొన్నిసార్లు మేమైనా సరే ఏదైనా పని మీద పోతే ఫాస్ట్గా వెళ్ళిపోతా ఉంటాం. మరి ఎవరి ప్రార్థన ద్వారా ఇదంతా చేయగలుగుతున్నాము అని అంటే హోలీ క్రైస్ట్ చర్చ్. మేమైనా మర్చిపోతామేమో కానీ మా కొరకు సంఘం ప్రార్థనలు, మా కొరకు ఆత్మీయ తల్లి యొక్క ప్రార్థనలు ద్వారా మనం అందరము నిత్యము చెప్పలేదు రక్షించబడుతుంది. ఇప్పుడు మనం ఈ సంవత్సరం ఏం కావాలి? వర్ధిల్లబడాలి. ఈ సంవత్సరం మనం అందరం ఏం కావాలి? వర్ధిల్లబడాలి. ఏం ఆశ కలిగి ఉంటుందబ్బా మనం వర్ధిల్లాలని అంటే? ఇల్లు, బండ్లు, జ్ఞానము, ఇంకా చెప్పండి మంచి జాబు, ఇంకా ఇవన్నీ కాదు, ఆత్మలో వర్ధిల్లాలి మనం. ఇవన్నీ కాదు, ఆత్మలో వర్ధిల్లితే ఆయననే చూసుకుంటాడు, ఇంకేం లేదు. అర్థమైందా? చిన్న పైసలు, ఇంత చిన్న పైసలల్లా రాజు లెక్క బతకచ్చు. ఇంత పైసలల్లా కొట్టుక వస్తాం. అవునా కదా? ఎట్లా ఖర్చు పెట్టాలా, ఏం కొనాలా, ఏం కోసుకోవాలా? దేవుని అడగాల్సింది ఏంటంటే నీ జ్ఞానాన్ని, నీ ఆత్మీయ బలమును, నీ ఆత్మీయ ఆలోచనలు, తలంపులను మాకు దయచేయండి ఆయన. ఈరోజు మేము నడుస్తుండగా మాకు కావాల్సిన అక్కర్లన్నీ నువ్వే తీర్చే దేవుడు. అది నా జీవితంలో మంచి వర్ధిల్ల చేసేటప్పుడు నువ్వు ఇచ్చినటువంటి రోజున ఆయన అని ప్రార్థన చేస్తే దేవుడు సంతోషిస్తాడా? ఇంకా ఇట్లనే అడుగుతున్నాడు రా అనుకుంటాడా? సంతోషిస్తాడు. మీరు ఎట్లా అడుగుతారు? ఏసయ్య మంచి ఆరోగ్యం కావాలి, ఏసయ్య మంచి పైసలు కావాలి, ఏసయ్య మంచి బండ్లు కావాలి, మా నాన్నకి మంచి డ్రెస్ కావాలి, ఏసయ్య ఇట్లా నేను అడిగితే ఇట్లనేనా? ఎట్లా అడగాల? సంతోషం. నువ్వు ఇచ్చినందుకు, లక్ష్మి అంటే అంటారు నువ్వు ఇచ్చినందుకు నాకు సంతోషం నాయన అంటే, ఇచ్చినందుకు సంతోషం అన్నప్పుడు ఏసే ఏమనాలా? ఆమె ఇచ్చేస్తున్నామ్మా, నువ్వు ఇంకా ఒకసారి అడగకడా? నువ్వు అడుగుతానేమో నేను ఇస్తూనే ఉంటాను, నువ్వు అడుగుతానేమో నువ్వు ఇస్తున్నాను. కానీ మీరు అడగకనే ఇస్తున్నావు, మీరు అడగకనే ఇస్తున్నారమ్మా. మీరు వర్ధిల్లుతలేరు అని అంటే మీరు అడుగుతలేరు. మీరు అడుగుతే మీకు ఇయ్యడా? ఇస్తాడు కదా. నా హృదయంకి రా అని మా డిసెంబర్ మాసంలో అంతా హృదయం 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 పట్టుకున్నావు. జనవరి రాగానే వర్ధిల్లాలి. ఎప్పుడు వర్ధిల్లుతావు? నీ హృదయంలో వేస్తే గొప్ప ఫలములు చేస్తాడు కాబట్టి నువ్వు వర్ధిల్లుతావు.
నువ్వు వాక్యం లేదు, ప్రార్థన లేదు, నీ ఇంట్లో సంఘ సహవాసం లేదు, నీ ఆలోచనలు వేరు ఉన్నాయి. వడదిల్లుతావా? నువ్వు క్లాస్లో వడదిల్లుతావా? నువ్వు స్కూల్లో కాలేజీలో వడదిల్లుతావా? లేదు. సంఘంలో వడదిల్లుతావా? నీకు ఒక సాక్ష్యం ఉన్నదా? నీతో యేసయ్య మాట్లాడుతున్నాడు ప్రతి ఒక్కరితో. నీ కుటుంబంలో నీ పిల్లలు కానీ మీ అందరూ నీ రక్త సంబంధికులైనా మీ ఇంటి వారైనా వర్ధిల్లాలేనంటే ఏది లేదమ్మా. ఏది ఉన్నది? వాక్యమే. నీకు పైసలు రావు, కోట్లు కోట్లు కలిగిన బిల్డింగ్ ఉన్నా, నేను ఒకటి చెప్తా మంచిగా అనుకుందాం. మీరు అందరూ 1950లో పుట్టింది అనుకుందాం. అప్పటి నుంచి 2026 సంవత్సరాలు. మీరు ఏ సంవత్సరమైనా ఆలోచన చేయండి. 1950 నుంచి 2026 సంవత్సరాలు. ఏ సంవత్సరంలో దేవుని బాగా గోజార్చు వేసింటారు చెప్పాలా? కరోనా టైం. గుడ్. కరోనా టైంలో బయటికి వెళ్తే భయం, పైసలు తీసుకుంటే ముంచి కలిగినాం, సరుకు పెట్టి ముంచి కలిగినాం. అవునా కదా? కూరగాయలు తెస్తే అమ్మ సరుకు నీళ్ళలో ఒకసారి, మంచి నీళ్ళలో ఒకసారి, రన్నింగ్ నీళ్ళలో ఒకసారి, మళ్ళా దాన్ని తుడిచి దాన్ని కట్ చేసి కూర వండుకున్నాం. చచ్చి సావంటే అంత భయమా? ఇంత దేశాలు, రాష్ట్రాలు, మండలాలు, గ్రామాలల్లో ఓ అవ్వ అంటు వ్యాధి వచ్చినట్టు వాడు అక్కడ పడేసి, లోపల ఏం రాకుండా ఫెన్సింగ్ పడేసి, తుమ్మకంపలు పడేసి, ఇటు చుట్టూ వాడు రావద్దు వీడు రావద్దు. పాలు లేకున్నా బతికినాం, నీళ్లు లేకున్నా బతికినాం. గాలి లేకపోతే బతుకుతావా? సో గాలి ఎవరిచ్చింది మరి? ఒకవేళ గాలి యేసయ్య భూమి ఆకాశాన్ని సృష్టించిన యేసయ్య గాలి ఆగిపోమంటూ ఉంటావా? మరి అలాంటి దేవుడిని నువ్వు పట్టుకొని వర్ధిల్లకుండా ఈ లోక ఇచ్చలకు, ఈ లోక పోకడాలు నువ్వు వెళ్తే నువ్వు వర్ధిల్లుతావా? చెప్పలేదు. మనమందరము ఆయన ద్వారా మనం వర్ధిల్లాలి. చివరిగా లూకాసు వార్త 6వ అధ్యాయం 38వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనం. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడదురు. ఓకే. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. మనిషి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు నీ ఒడిలో కొడుతురు. ఇక్కడ ఏంటంటే దేవునికి ఇచ్చుట ద్వారా వర్ధిల్లుతాము. దేవునికి ఇచ్చుట ద్వారా, సంఘానికి కాదు, దేవునికి ఇచ్చుట ద్వారా. ఒక స్టేట్మెంట్ ఉంటుంది కదా, మానవ సేవే సంథింగ్ సేవ అని అంటాం. అవునా కదా? మనము మన సంఘం చాలా మటుకు నేను చూస్తాను, మన సంఘంలో చిన్న పిల్లలేమి పెద్దలేమి ఒకవేళ కుక్కకి దెబ్బలు తాకినా, మనుషులకు ఎవరికైనా దెబ్బలు తాకినా సంఘం ముందు లేచి వస్తుంది. ఏ విషయంలో? సపోర్ట్ విషయంలో. వారికి ఏదో ఆర్థికంగానో, ఏదో వారికి కావాల్సినటువంటి మంచి ఈవులను ఇచ్చిన ద్వారానో, లేకపోతే ప్రార్థన పూర్వకంగా వారిని ఆదరిస్తారు. ఇప్పుడు ఈ ఆదరించేది ఏంటంటే ఎక్కడి నుంచి నేర్చుకున్నావు? బైబిల్ నుంచి, లూకాసు వాడు ఇక్కడి నుంచే నేను నేర్చుకున్నావు. నువ్వు దేవునికి ఇచ్చుట ద్వారా నువ్వు వర్ధిల్లుతావు. మేస్త్రీలు రైస్ తీసుకొచ్చారు, సంతోషమే. వారి ఇంట్లో బియ్యం తక్కువైతేగా. ఎందుకు తక్కువైతే? నువ్వు ప్రసాదానికి ఇయ్యలేదు, నువ్వు రమాంటికి ఇయ్యలేదు, నువ్వు ఒక చర్చికి ఇచ్చినావు. ఎవరికి ఇచ్చినావు? సంఘానికి ఇచ్చినావు. ఆ సంఘానికి ఇచ్చిన ద్వారా నువ్వు ఏమేమినావు? నీ కుటుంబం బలపరచబడుతున్నది, తద్వారా చర్చ్ కూడా బలపరచబడుతుంది. హల్లెలూయా. చాలా మన విశ్వాసులు కానీ, మనలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కానీ లేమిలో నుండి ఇయుటకు ఆశ ఉన్నటువంటి వారు. హల్లెలూయా. లేమి వారి ఉన్న సమృద్ధిలో చూడండి, మనము కానుక విషయంలో మనం బైబిల్లో చెప్పిన ప్రకారము ఏమి లేని ఆ అవ్వ నాణ్యం ఇచ్చింది కదా, అలాంటి సంఘం మనది. హల్లెలూయా. ఇలాంటి సంఘములో దేవునికి ఇచ్చిన ద్వారా చెప్పలేదు వర్ధిల్లుతాం. ఫస్ట్ ఏంది? వాక్యం ద్వారా వర్ధిల్లాలి, దేవుని సహవాసం ద్వారా వర్ధిల్లాలి, మనమందరము ప్రార్థన ద్వారా వర్ధిల్లాలి, నెక్స్ట్ ఇచ్చుట ద్వారా వర్ధిల్లాలి కదా. మరి చివరి ఒక వాక్యం చూసుకొని ప్రార్థన చేసుకుందాం. 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును,
నీతిమంతుడు కనుక ఆయన ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. ఈ సంవత్సరము ఇంకా మనలో ఇంకేమైనా పాపం ఉన్నట్లయితే, మనలో ఇంకేదైనా చీకటి కోణాలు ఉన్నట్లయితే, మీ ఆలోచన విధానాలు కావచ్చు, మీ క్రియల విధానాలు కావచ్చు, మీ తలంపుల విధానాలు కావచ్చు, ఇవన్నిటినీ తండ్రి అయిన యెహోవా సన్నిధానంలో మీరు ప్రార్థనా పూర్వకంగా ఒప్పుకున్నట్లయితే 2026వ సంవత్సరము ప్రతి విషయంలో మనమందరము వర్ధిల్లుతాము. ప్రార్థన చేస్తాము. స్తోత్రములు నాయన ప్రభువా, కృపామైన కనికరమైన తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము రాజా. అయా, గడిచిన సంవత్సరములన్నీ నీ కృపాక్షేమములే మా వెంట వచ్చినది. అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నాయన ప్రభువా. గొప్ప దేవుడవు, ఉన్నవాడవు, అనువాడవైన దేవానికి వందనాలు తండ్రి ప్రభువా. ఒక సంఘంగా నీ సన్నిధానంలో మేము వచ్చినాం అయా. నాయన, ఈ శరీరము మీకు ఆలయంగా ఉండగా తండ్రి అయా, మిమ్మల్ని మహిమపరచటకు మేము వచ్చిండగా అయా, 2026వ సంవత్సరము మొదటి ఆదివారం నాయన ప్రభా, నాయన పునరుద్ధాన దినంలో ప్రభా మేమందరం కూడుకొని అయా నీ యొక్క సహవాసంలో మేము పాలు పొందుకున్న విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నాయన. యేసయ్యా నీకే స్తోత్రములు. నమ్మకమైన దేవానికే వందనాలు చెల్లించుకుంటున్నాం. నిశ్చలమైనటువంటి దేవానికే స్తోత్రములు నాయన. నిరీక్షణ ఆధారమైన దేవానికే స్తోత్రములు నాయన ప్రభా. బహు నమ్మకమైన దేవానికే స్తోత్రము. నిందారహితుడమైన దేవానికే స్తోత్రములు నాయన. నిన్న నేడు ఉన్నవాడవు, అనువాడవైన దేవానికే స్తోత్రములు నాయన. ఆల్ఫా ఒమేగా అయిన దేవానికే వందనాలు తండ్రి ప్రభా. అయా, లోక రక్షకుడు నాయన నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. మా పాపములను అయా మేము కడుక్కొని పశ్చాత్తాపముతో నాయన నీ సన్నిధానంలో వచ్చినాము తండ్రి. అయా, 2025వ సంవత్సరంలో మా ఆలోచనలు, మా తలంపులు నాయన నీకు అంగీకారము లేని విధంగా ఉంది. 2026వ సంవత్సరంలో ప్రభా అయా మేము మొరపెట్టుకొని ఉంచున్నాం తండ్రి నాయన. అయా నాయన దిగిరండి తండ్రి ప్రభా. పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని తాకమని వేడుకొంచున్నాం నాయన. యేసయ్యా నీకే స్తోత్రములు నాయన. మా ఇళ్ళ గొప్ప కార్యములు చేస్తున్న దైవమానికే స్తోత్రములు. మా పిల్లల విషయంలో అయా నాయన, మా యవ్వనస్తుల విషయంలో, తల్లిదండ్రుల విషయంలో మంచి ఆరోగ్యమును, జ్ఞానమును, బలమును, ఆత్మీయత ఇచ్చి నాయన నిత్యము కొనియాడబడుతూ అయా నీ మేళ్ల కొరకై అయా ఆశకొని ఉండుగా తండ్రి ప్రభా వారిని తాకమని బతిమాలి వేడుకొంచున్నాం తండ్రి నాయన. అయా నాయన, నీ వాక్యము ద్వారా వర్ధులుటకు నాయన నీ కృప దయచేయమని వేడుకొంచున్నాం అయా. నీ సహవాసము ద్వారా నేను వర్ధులుటకు నాయన నీ కృప దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి అయా. నిత్యము నిన్ను ఆరాధిస్తూ నాయన ప్రార్థన పూర్వకంగా అయా ఉదయ కాలములనే నాయన నిన్ను అంటి పెట్టుకొని అయా వారి జీవితంలో వర్ధులుటకు నాయన నీ కృప దయచేయమని వేడుకొంచున్నాం నాయన ప్రభా. అయా లేమిలో ఇచ్చుటకు నాయనా అయా నాయన ఇతరులకు నాయన ప్రభా వారు చూపించినటువంటి నాయన మంచి పనులను బట్టి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. అయా నాయన అన్ని విషయాల్లో ప్రభా నాయన వర్ధిల్లుచుండగా 2026వ సంవత్సరంలో హోలీ క్రైస్ట్ చర్చ్ అంతటిని బట్టి మేము ప్రార్థిస్తున్నాం అయా. మా రాష్ట్రాలను బట్టి మేము ప్రార్థిస్తున్నాం, మా దేశంలను బట్టి మేము ప్రార్థిస్తున్నాం అయా నాయన ప్రభా. అన్ని దేశాల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరము అయా వర్ధిల్లుటలో అయా నాయన ప్రభా నీ కృప దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. మా రాష్ట్ర ప్రభుత్వాలను, దేశ ప్రభుత్వాలను అయా పరిపాలిస్తుండగా మంచి జ్ఞానాన్ని అయా మంచి అభివృద్ధిని దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి ప్రభా. పరిపాలించడంలో నాయన వర్ధిల్లే కృపను బిడ్డలకు దయచేయమని వేడుకొంచున్నాం నాయన ప్రభా. మరి నాయన అయా ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అయా నీకు స్తోత్రములు తండ్రి. ఈ వాక్యం చేత మమ్మల్ని తాకిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు అయినా అయా. సహవాసం చేత మేము ప్రార్థించినప్పుడు గొప్ప కార్యములు చేసే దేవుడు అయ్యా అయా నాయన నీకే స్తుతి స్తోత్రాలు తండ్రి. పుట్టుకతో నాయన ప్రభా కుంటివాడినటువంటి వ్యక్తి అయా నీ యందు విశ్వాసము కలిగి నాయన మీ యందు నాయన ప్రభా బలపరచబడి నాయన అయా చీల మండలాలలో బలం పొందుకొని నాయన ప్రభా కాళ్ళు నాయన బలం పొందుకొని నాయన ప్రభా సంతోష గానంలో చేత ఎగురుతూ నీ సన్నిధానంలో వచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నాయన. మేమందరం అట్టి కుంటివారంగా ఉండకుండా అయా, అట్టి గుడ్డివారంగా ఉండకుండా అయా, పనికిరాని వారంగా ఉండకుండా నాయన నిత్యము నీ అందు బలపరచబడి నాయన మీ వాక్యాల చేత నాయన ప్రభా బల పొందుకొని నాయన ఈ లోకంలో నీ కొరకు జీవించే బిడ్డలుగా ఉన్న కృపను మాకు దయచేయమని వేడుకొంచున్నాం అయా. విశ్వాసంలో బలపరిచే కృపను మాకు దయచేయమని వేడుకొంచున్నాం నాయన అయా. ఈ రోజంతా
ఆయన నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడుకోమని ఆయన నిలబోచుండగా ప్రభా మిమ్మల్ని ధరించుకొని ఈ లోకంలో మీ సాక్షికులుగా ఉండే కృపను మా అందరికీ దయచేయమని నజరేయుడైన నమ్మదగిన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.